దేవుడి గుడికి వెళ్తాం కదండి, ఏది కావాలన్నా అండి దేవుడు తనంతట తను చేయించుకుంటాడు. మనం ఏంటంటే మనం నామమాత్రులం మాత్రమే. ఎలాంటి అలంకరణ అయినా మన దృష్టిని బట్టి మనం చేసుకుంటాం భగవంతుడికి. భగవంతుడు నువ్వేం అలంకరించావు, నువ్వు ఏ కారులో వచ్చావు, నువ్వు ఏ వెహికల్లో వచ్చావు, ఏ ట్రైన్లో వచ్చావు, ప్లెయిన్లో వచ్చావు, ఎంతమందికి డబ్బులు పెట్టుకొని తీసుకొచ్చావు, అవేవి చూడండి. నువ్వు ఆయన ముందు నిలబడినప్పుడు నువ్వెంత నిరహంకారంగా ఉంటావో అది ఒక్కటే చూస్తాడు. అంటే చాలామంది ఏంటంటే దేవుణ్ణి వర్ణిస్తారనమాట బయటకు వచ్చి. ఇది బాగుంది, దేవుడిది కిరీటం బాగుంది, ఇది దాని నగలు బాగున్నాయి, దేవుడు మొహం బాగుంది. దేవుడు అవి చూడమండండి. దేవుడుకు పొగడకూడదు, తిట్టకూడదు. అంటే ఇది బాగుంది, అది మనం ఎవరమండి దేవుడి బాగుంది అని చెప్పడానికి? అంటే మన దృష్టి దేని మీద ఉంది? విగ్రహం మీద ఉంది, భగవంతుడి మీద లేదు అని అర్థం. ఇది బాగుంది, ఇది బాగాలేదు, అది ఎట్లయింది, ఇది ఇట్లయింది అనే అధికారము మనకు లేదు. ఎందుకంటే భగవంతుడిని చూడాలి కానీ భగవంతుడి రూపాన్ని అలంకారాన్ని కాదండి. అంటే మనకు అక్కడ భక్తి లేదని అర్థం. భగవంతుడికి అన్నీ తెలుసు. ఓకేనా?